క్యాన్సర్ అనే పేరు వినగానే మనలో చాలా మందికి గుండెలో దడ మొదలవుతుంది. పెదవులు తడబడతాయి. స్వరంలోనూ కొట్టొచ్చినట్టు తేడా కనపడుతుంది. క్యాన్సర్ అంటే ప్రాణాంతకం అన్న నమ్మకమే ఇందుకు కారణం. అయితే క్యాన్సర్ అది ఏదైనా ఉన్నట్టుండి ఊడిపడదు. క్యాన్సర్ మనలో పాగా వేసే క్రమంలో ఎన్నో అనుమానిత లక్షణాలు కనిపిస్తాయి. వాటిని సకాలంలో పసిగట్టి తగిన ముందస్తు పరీక్షలు చేయించుకుంటే చాలు క్యాన్సర్లకు తొలి దశలోనే సమాధి కట్టేయచ్చు. ప్రాణాంతక క్యాన్సర్లను ఆదిలోనే పసిగట్టే ముందస్తు పరీక్షల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్లు ఎందుకు ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి? సాధారణంగా క్యాన్సర్స్ లక్షణాలు బయటపడేసరికి 3వ స్టేజ్లోనో 4వ స్టేజ్లోనో ఉంటాయి. సో పేషెంట్స్ మా దగ్గరికి పలానా ప్రాబ్లం ఉంది అని మన దగ్గరికి వచ్చేసరికి స్టేజ్ ముదిరిపోయి ఉంటుంది. సో లేటుగా క్యాన్సర్స్ని గుర్తించడం వల్ల క్యాన్సరు ప్రమాదకరంగా మారింది. సో ట్రీట్మెంట్ చేయటం కూడా చాలా కష్టతరము, ఎక్కువ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఎర్లీ స్టేజ్లో గుర్తించినట్టయితే చిన్న ట్రీట్మెంట్ ఏదో అంటే సర్జరీ ఒకటో రేడియేషన్ ఒకటో లేదంటే కొన్ని క్యాన్సర్స్కి ఓన్లీ కీమోథెరపీ ఒకటమో సరిపోతుంది. స్టేజ్ పెరుగుతున్న కొద్దీ అన్ని రకాల ట్రీట్మెంట్ అంటే సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అన్నీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలానే వాటి సక్సెస్ రేటు అంటే ట్రీట్మెంట్ చేయటం వల్ల క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకొని మళ్ళీ తిరిగి రాకుండా అవకాశం కూడా తగ్గుతూ ఉంటుంది. క్యాన్సర్లను ముందుగానే గుర్తించే వీలుందా? క్యాన్సర్స్ని ఎర్లీగా గుర్తించే అవకాశం ఉందండి. దాన్నే స్క్రీనింగ్ అంటారు. స్క్రీనింగ్ అంటే నార్మల్ పేషెంట్స్ అంటే ఎటువంటి లక్షణాలు లేని నార్మల్ ఇండివిజువల్స్లో ఒక సొసైటీలో ఒక పీపుల్కి కొన్ని టెస్టులు చేసి ఆ టెస్టుల ద్వారా క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేదా అని ఎర్లీగా గుర్తించి లేదా ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అంటే క్యాన్సర్గా మారకముందే వాటిని గుర్తించి వాటికి ట్రీట్మెంట్ అందిస్తే చాలా ఎర్లీగా అంటే స్క్రీన్ డిటెక్టెడ్ క్యాన్సర్స్ అంటారు. అంటే ఏదో ఫస్ట్ స్టేజ్లోనో సెకండ్ స్టేజ్లోనో క్యాన్సర్స్ని గుర్తించడం జరుగుతుంది. దానివల్ల అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. మహిళల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్లను ఎలా గుర్తించాలి? మన దేశంలో మహిళలకి ఎక్కువగా వచ్చే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అండి. సో రొమ్ము క్యాన్సర్కి చాలా మంచి స్క్రీనింగ్ పద్ధతులు ఉన్నాయి. సో 40 సంవత్సరాలు దాటిన ఆడవారందరూ కూడా రొమ్ము క్యాన్సర్కి సంబంధించి మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. 40 to 60 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ మ్యామోగ్రామ్ 2 రొమ్ముల్ని ఎక్స్రే పద్ధతి ద్వారా స్క్రీను ప్లస్ దానికి తోడు అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేసి మ్యామోగ్రామ్ అంటారు దీన్ని ఆ మ్యామోగ్రామ్ పద్ధతి ద్వారా రొమ్ములో ఏమైనా మార్పులు ఉన్నాయా లేదా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ని గుర్తించే అవకాశం ఉంటుంది. అలానే రెండవ క్యాన్సర్ గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్, దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక వైరస్ సోకటం వల్ల ఎక్కువగా క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. సో 20 సంవత్సరాలు దాటిన ఆడవారందరూ కూడా ప్రతి 3 సంవత్సరాలకి ఒక్కసారి ప్యాప్స్మియర్ అనే టెస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేసి ఆ ప్యాప్స్మియర్లో ఏమన్నా కణాల మార్పులు ఉన్నాయేమో చెక్ చేసుకొని క్యాన్సర్ లక్షణాలు రాకముందే గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ 2 క్యాన్సర్స్తో పాటు పేగు క్యాన్సర్ 50 సంవత్సరాలు దాటిన వారందరూ కూడా ఒకసారి కొలనోస్కోపీ అనే టెస్ట్ చేయించుకోవటము లేదా మోషన్లో బ్లడ్ లాస్ ఏమన్నా ఉందా, ఫీకల్ అక్కడ్ బ్లడ్ టెస్ట్ అంటారు, మోషన్లో బ్లడ్ లాస్ ఏమన్నా ఉందా అని చెక్ చేసుకునే టెస్ట్ చేయించుకోవచ్చు. అలానే సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఒకవేళ ఉంటే ఎక్కువగా సిగరెట్ తాగే ఆడవారు కూడా 40 సంవత్సరాల పైన సిగరెట్లు తాగే అలవాటు ఉన్న వాళ్ళు కూడా సిటీ స్కాన్ ఒకటి చేయించుకుంటే లంగ్ క్యాన్సర్ రాకుండా గుర్తించే అవకాశం ఉంటుంది. పురుషుల్లో కనిపించే క్యాన్సర్లను ముందుగానే గుర్తించే పరీక్షలేవి? మగవారిలో కూడా పేగు క్యాన్సర్కి సంబంధించి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా కొలనోస్కోపీ ప్లస్ ఫీకల్ అక్కల్ బ్లడ్ టెస్ట్ ఏదో ఒకటి చేయించుకొని ఒకసారి క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయో లేదో చెక్ చేయించుకోవచ్చు. కొలనోస్కోపీ 5 సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ ఫాలోఅప్లో చేయించుకుంటూ ఉండాలి. అలానే ఫీకల్ అక్కల్ బ్లడ్ టెస్ట్ ఇయర్లీ అంటే ప్రతి సంవత్సరము మోషన్లో రక్త కణాలు ఏమైనా పోతున్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉంటే ప్రతి సంవత్సరము క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. పేగు క్యాన్సరే కాకుండా మగవాళ్ళలో ప్రాస్టేట్ సమస్య చాలా ముఖ్యం. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి సంబంధించి ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే టెస్ట్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్, చిన్న బ్లడ్ టెస్ట్. అది కంపల్సరీ వన్స్ ఇన్ అన్ ఇయర్ ఆర్ 2 అంటే వన్ ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ 50 ఇయర్స్ దాటిన ప్రతి మగవారు కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటా ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. ఏమన్నా టెస్ట్లో తేడాలు ఉంటే దానికి సంబంధించి ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ స్కాన్స్ చేసి ప్రాస్టేట్ గ్రంథిలో ఏమన్నా తేడాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అది క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేదా అని గుర్తించి ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా ఎర్లీగా జబ్బును జయించవచ్చు.
పిల్లలకు సంబంధించిన క్యాన్సర్ల విషయంలో పరీక్షలు ఏమైనా ఉన్నాయా? పిల్లలకి సాధారణంగా స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా క్యాన్సర్ని గుర్తించే అవకాశం చాలా తక్కువ. పెద్దవాళ్ళతో పోల్చుకుంటే పిల్లలకు వచ్చే క్యాన్సర్స్ కొంచెం అరుదుగా ఉంటాయి. అలానే ఆ వచ్చే క్యాన్సర్స్ ఎక్కువగా బ్లడ్ క్యాన్సర్స్ లాగా రావచ్చు, లేదా న్యూరోబ్లాస్టోమా అని, రెటినోబ్లాస్టోమా అని, లేదా కిడ్నీ క్యాన్సర్ నెఫ్రోబ్లాస్టోమా అని, ఇలాంటి క్యాన్సర్స్ లక్షణాలను బట్టే ఉంటాయి. వాటికి స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా తెలుసుకునే అవకాశం ఉండదు. అలానే ఏమన్నా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే వంశపారంపర్యంగా వాళ్ళ ఆ పిల్లగాడి వంశంలో ఏమన్నా క్యాన్సర్స్ 2-3 తరాలు క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ క్యాన్సర్స్కి సంబంధించిన జెనెటిక్స్ అసెస్మెంట్ చేయించుకొని వాళ్ళకి హై రిస్క్లో ఉన్నట్టయితే స్క్రీనింగ్స్ చేస్తారు ఆ పలానా క్యాన్సర్స్కి సంబంధించి. జనరల్గా స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా పిల్లల్లో చెక్ చేసే క్యాన్సర్స్ అయితే ఉండవు. ముందస్తు క్యాన్సర్ పరీక్షలపై ఎలాంటి అవగాహన అవసరం? క్యాన్సర్ స్క్రీనింగ్స్ అనేవి ఇప్పుడు ఒక ఆప్షన్ కాదండి, అదొక మ్యాండేటరీ. ఇప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇవాళ రేపు క్యాన్సర్ బారిన పడే వాళ్ళు కూడా ప్రతి సంవత్సరము నెంబర్ పెరుగుతూ ఉంది. అలాంటప్పుడు మనం దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే ఈ క్యాన్సర్ని ఈజీగా జయించవచ్చు. సో స్క్రీనింగ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఆడవాళ్ళలో 21 ఇయర్స్ 20 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడవారు కూడా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ చేయించుకోవాల్సిందే. దాన్ని ప్యాప్స్మియర్ టెస్ట్ అంటారు. ప్యాప్స్మియర్ టెస్ట్ చేయటం వల్ల 99% ఎర్లీగా డిటెక్ట్ చేసి క్యాన్సర్ని జయించే అవకాశం ఉంటుంది. అలానే 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడవారు కూడా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి. ఇదే కాకుండా పేగు క్యాన్సర్ 50 సంవత్సరాలు దాటిన వారు పేగు క్యాన్సర్కి స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి. మగవాళ్ళలో అయితే పేగు క్యాన్సర్ స్క్రీనింగ్తో పాటు ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి. అన్నిటికన్నా ఎక్కువ కారణం క్యాన్సర్కి సిగరెట్ స్మోకింగ్ ఇవాళ రేపు. సో ఎనీ హిస్టరీ ఆఫ్ సిగరెట్ స్మోకింగ్ అంటే సిగరెట్ తాగే అలవాటు ఉండి పొగాకు గుట్కాలు ఇవి తినే అలవాటు ఉన్న వాళ్ళు కూడా గొంతు క్యాన్సర్ స్క్రీనింగ్ స్టార్ట్ చేయవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్ స్క్రీనింగ్ మాత్రం మినిమం 40 ప్యాక్ ఇయర్స్ ఆఫ్ సిగరెట్స్ అంటారు. అంటే ఒక 30-40 ఏళ్ళు సిగరెట్ తాగిన అలవాటు ఉన్న వాళ్ళు 45 ఇయర్స్ టు 50 ఇయర్స్ నుంచి లో డోస్ సిటీ స్కాన్ అంటారు. ఒక రెగ్యులర్ సిటీ స్కాన్తో పోల్చుకుంటే దీనికి రేడియేషన్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. సో ఈ లో డోస్ సిటీ స్కాన్ చేయించుకొని ఊపిరితిత్తుల్లో ఏమన్నా గడ్డలు కానీ ఊపిరితిత్తుల్లో ఏమైనా కణితులు స్టార్ట్ అవుతున్నాయి అని చెక్ చేయించుకోవాలి. అలానే స్మోకింగ్ సిసేషన్ పూర్తిగా సిగరెట్లు ఆపేయటము, ఆల్కహాల్ బంద్ చేయటము ఇలాంటివి చేస్తూ ఉంటే క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. క్యాన్సర్లను ముందుగానే పసిగట్టేందుకు ఇవాళ మెమోగ్రామ్, పిఎస్ఏ వంటి చాలా రకాల స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకుంటే చాలు. క్యాన్సర్లను ముందుగానే పసిగట్టొచ్చు. వాటికి ఆదిలోనే అడ్డుకట్ట వేయొచ్చు.